ఒక వేటగాడికి తన టార్గెట్ ఒక పక్షిని కానీ ఒక జంతువుని కానీ ఏం చేస్తే తన దృష్టి తన గురిపెట్టిన వస్తువు వైపు తీక్షణంగా దాని మీదే కాన్సన్ట్రేషన్ మొత్తం దృష్టి దాని మీదే పెట్టి దాన్ని తుపాకీ కావచ్చు, విల్లు కావచ్చు, ఆ బాణం కావచ్చు, దాని మీద దృష్టి గురిపెట్టి దాన్ని టార్గెట్ చేసి కొడతాడు. అదేవిధంగా ఒక విద్యార్థి తను టార్గెట్ చేసిన ఒక పరీక్ష తన దృష్టి ఆ పరీక్ష వైపే, ఇక చుట్టుపక్కల ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా వాడి దృష్టి దాని మీదే తీక్షణంగా దాన్నే చూస్తూ దాన్ని ఏం చేసినట్లయితే ఒక వేటగాడు ఏ విధంగా గురి తప్పకుండా ఆ పక్షిని కొట్టగలడో విద్యార్థి ఆ విధంగా తను టార్గెట్ చేసిన పరీక్షకు సునాయాసంగా విజయాన్ని సాధించగలడు. అలాగే ఒక వ్యాపారస్తుడు తన టార్గెట్ పెట్టుకున్న లక్ష్యం తను ఏం చేసిన గోల్ అనుకోవచ్చు, లేదంటే తను సాధించదలుచుకున్న ఒక ప్రాజెక్ట్ కావచ్చు, తదేక దృష్టితో కేవలం దృష్టి దాని మీద పెట్టి మిగతా విషయాలు ఏమీ పట్టించుకోకుండా అదే విధముగా టార్గెట్ చేస్తే దానిని తప్పకుండా సాధించగలడు. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను, అందరికీ షేర్ చేయండి, థమ్స్ అప్ సింబల్ను యాక్టివేట్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.